ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు అడుగులేస్తుంది. ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేసింది. అసలు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే అమరావతి భౌతవ్యం మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు పలువురు కనిపిస్తున్నారు. ఈ తరుణంలోనే మనతో మాట్లాడడానికి అమరావతి రాజధాని పరిరక్షణ సంబంధించి, అమరావతి భౌతవ్యానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగాను ఇతర అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్న రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజేందర్ రెడ్డి గారు, అసలు ఏంటి అమరావతి ఉద్యమానికి సంబంధించి మీ అభిప్రాయాలేంటి, మీ ఆలోచనలేంటి? ఇప్పుడు మీరు ఎందుకని ఈ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? నేను ఈ ఏడాది ఏప్రిల్ 10వ తారీఖున రెండో విడత భూ సమీకరణ అనే వార్తని విని నేను షాక్ అయ్యానండి. ఇంకా చెప్పాలంటే ఇది 4 నెలలు అవుతుంది ఆ వార్త ప్రతిపాదన వచ్చి. ఈ 4 నెలల నుంచి కూడా నేను ఇంకా షాక్ నుంచి బయటపడలేదు. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రుల కళ. ఈ కళ నెరవేరటానికి గాను చాలామంది రైతులు త్యాగం చేశారు. అది నిజంగా చెప్తున్నా. వాళ్ళు 34,000 ఎకరాలు త్యాగం చేసి ఇచ్చారు. అంటే చాలామంది ఈ విషయంలో మనతో డిఫర్ అవుతారు. కానీ నేనేమంటానంటే వాళ్ళకి రేపొద్దున డబ్బులు వస్తాయి, లేకపోతే కవులు వస్తుంది, ఇవి కాదండి. సొంత భూముల్ని వదులుకుని రాజధాని కోసం ఇవ్వడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎక్కువ మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చేసిన వాళ్ళు తర్వాత అది రాజధాని అయ్యేటప్పుడు మనం చూస్తామని ఏం చెప్పలేము. కానీ ఏంటంటే భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందనే ఒక దీంతో ఇచ్చారు. కాబట్టి అంతమంది త్యాగం చేసి ఆ భూములు ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళకి చూపించినంత గొప్ప భవిష్యత్తును చూపించింది. కానీ చంద్రబాబు నాయుడు దారి తప్పేశాడండి. దారి తప్పేసి తన చేతిలో 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు, ఈ 54,000 ఎకరాలని తన చేతిలో పెట్టుకుని తను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అది 19 ముందు ప్రవర్తించాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంకి వచ్చి ఇక కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. అది బాధాకరం. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, సరే ఒకప్పుడు ఏదో మాస్టర్ ప్లాన్ అన్నారు. అది మాస్టర్ ప్లాన్ 16లోనే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. కానీ ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళట్లేదు. మళ్ళీ ఆ మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రెండో విడత పేరుతో ఎంత దారుణం అంటేనండి, మొదటి 34,000 ఎకరాలు తీసుకోవడానికే చాలా కష్టమైంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఏదో చెప్తున్నారు, కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా పర్టికులర్గా ఆసియా ఖండంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భూమికి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయండి. అవి ల్యాండ్ ఓనర్షిప్ సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. అవన్నీ చాలా ప్రభుత్వాలు చాలా సంస్కరణలు తీసుకుంటూ వస్తున్నాయి ఈ ల్యాండ్ ఓనర్షిప్. ఇటువంటి చోట మనము భూములు పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్కి భూములు తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం, చాలా కష్టమైన పని, చాలా సంక్లిష్టమైంది. ఏదో రైతులు ఒక ఆశాభావంతో ఇచ్చారు కాబట్టి తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా చేసుకెళ్ళాలి. అది చేసుకెళ్ళటం మానేసి వీళ్ళు మళ్ళీ ఒక భ్రమలకు లోనైపోయి హస్తమాను హైదరాబాదు అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఒక హైదరాబాద్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. తను హైదరాబాదులో కూర్చుని తను ఒక 9 ఏళ్ళు పరిపాలించాడు. అప్పుడు తనకి ఏదో అప్పుడు మీకు గుర్తుందో వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో కూడా తనకి స్థానం వచ్చింది. అవి అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. దురదృష్టం, ఈరోజు రాష్ట్రం విడిపోయింది, దురదృష్టకరం. దాని నుంచి మనం ఇప్పటికైనా ఇంకో 10 ఏళ్ళ తర్వాతైనా రాష్ట్రం విడిపోయిందని మనం బాధపడతాం కదండి. దాని నుంచి బయటకు వచ్చి నువ్వు నీ అనుభవంతో రియలిస్టిక్గా చేయాలి. కానీ అది మానేసి నువ్వు ఇక్కడికి వచ్చి 14లో అధికారం ఇస్తే ప్రజలు, అది కూడా ఒక ముందు చూపుతోనో దేంతోనో బీజేపీ లాంటి పార్టీ, మోడీ లాంటి పెద్ద నాయకుడు వస్తున్నాడని ఆయన మీరు వాళ్ళతో కలిసి అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సహకారం ఉండగా 34,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఈరోజు 18కి వచ్చేటప్పటికే వీళ్ళు దారి తప్పేశారండి. అంటే ఇప్పుడు రెండో విడత గురించి మీరు అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు 2018లోనే దారి తప్పేశారు చంద్రబాబు నాయుడు. అది ఆ దారి తప్పిన ప్రభావం ఇప్పుడు మనకు కనపడుతుంది. మరి ఇప్పుడు దారి తప్పేశారని మీరు నిర్ధారించారు. మరి ఆయన తిరిగి గాడిలో పడాలంటే, తిరిగి దారిలో రావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఆయన చేస్తున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏంటంటేనండి, దారి తప్పేసి దీని మీద ప్రాక్టికల్గా బోల్డ్ సమస్యలు ఉంటాయండి. ప్రజలకి కొన్నిసార్లు నాయకులు అనేవాళ్ళు కొన్నిసార్లు సమస్యల్ని బలంగా చెప్పాలి. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పులు చేసిన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు కదా. మరి మనకి అమరావతిలో ఇష్యూస్ మీద ఎప్పుడైనా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసిందా? ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని భూములు ఇచ్చాము కార్పొరేట్లకి, పెద్ద సంస్థలకి, బౌల్జా సంస్థలు, ఇంకా ఎన్ని భూములు ఉన్నాయి, నెక్స్ట్ ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వడానికి రోడ్లు వేయాలంటే ఎక్కడ భూమి తీసుకోవాలి, ఇవన్నీ నువ్వు రియలిస్టిక్గా మాట్లాడటం మానేసి దాని మీద ఎంత చర్చ జరగాలి?
ఇప్పుడు 19 ముందు భూములు తీసుకున్నప్పుడు 15-16లో ఎంతమంది సహకరించారు ప్రభుత్వానికి? ఎన్ఆర్ఐలు, విజయవాడలో పౌరులు, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చి సహకరించారు, తెలుగుదేశం నాయకులు. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. అమరావతికి సంబంధించి ప్రభుత్వం ఓపెన్గా లేదు, పారదర్శకత లేదు అనే విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. ఇంత ఓపెన్గా గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి కానీ ఎక్కడ ఎంత ఎలా కేటాయింపులు, ఎంతెంత మిగిలింది, ఎంతెంత ఉంటుంది, ఏం చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ బయటకు పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు బయటికి పెట్టలేకపోవడానికి కారణం అండి, మెయిన్ మనము ప్రభుత్వం చేసిన పని అండి. ఫస్ట్ అంటే ఇనీషియల్గా మొదట వాళ్ళు మాస్టర్ ప్లాన్ విషయంలోనే ట్రాన్స్పరెంట్గా లేరండి. మీకు చెప్తున్నారు, నాకు మాస్టర్ ప్లాన్కి పనిచేసిన కంపెనీ సొబ్బర్న్ ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళకి నా మిత్రుడు పరిచయం ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా 10 సార్లు మాస్టర్ ప్లాన్ తయారు చేసేస్తే, మొత్తం కష్టపడి 10 సార్లు చేసేస్తే, ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ మళ్ళీ మన 19 ముందు మన రాష్ట్ర నాయకత్వం మళ్ళీ వాటిని మార్పులు చేస్తారు. ఆ మార్పులు ఏంటంటే, ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్తో సమస్యలు ఏంటంటే ఆ 29 గ్రామాలు దెబ్బతింటే అదే మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటేనంటే, వీళ్ళు ఇంకా తప్పు ఏంటంటే, ప్రజలు ఇచ్చినప్పుడు రాజధాని కడతా అనుకున్నారు, కానీ వీళ్ళు నెమ్మదిగానంటే రాజధాని నుంచి పక్కన పడిపోయి చంద్రబాబు నాయుడు ఒక నగరం అనే ఒక పిచ్చలోకి వచ్చాడండి. దురదృష్టం అనమాట ఇది. నేను ఇలా పిచ్చని అనాలంటే చాలా బాధాకరం, కానీ ఈయన రాజధాని కడితే రాజధాని చాలా అవసరం, చాలామందికి మన కట్టేయచ్చు, అది తర్వాత ఆర్గానిక్గా పెరుగుతుంది. కానీ ఆయన నగరం అని పిచ్చలోకి వచ్చి అంటే మన భయం ఇప్పుడు చెప్తున్న ఆంధ్రులకు నష్టం అని చెప్తున్నాడు. చారిత్రాత్మకంగా ఆంధ్రులకు ఎప్పుడు ఒక స్థిరమైన రాజవంశం గోదావరి లోయలో పరిపాలించకపోవడం వల్ల మనకి రాజధాని ఏర్పడలేదు, రాజధాని నగరం ఏర్పడాల. ఇప్పుడు ఆ లోటు మనం ఎన్నో ఫేస్ చేస్తూనే ఉన్నాం. మెడ్రాస్ వాళ్ళతో విడిపోయాం, హైదరాబాద్లో మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇప్పుడైనా రాజధాని కడితే ఏదో ప్లేస్, సెంట్రల్ ప్లేస్ ఎన్నుకున్నారు, బాగానే ఉంది. కానీ చేయాల్సింది ఏంటంటే, ముందు ఒక రాజధాని కట్టాలి, దాన్ని ఆర్గానిక్ గ్రోత్ రావాలి, అది ఎప్పుడుకో నగరంగా మారుతుంది. అది మానేసండి, అసలు విషయం వదిలేసి ఈ నగరం కట్టాలనే ఇదిలో దీని చుట్టుపక్కల ఒక పెద్ద 190 కిలోమీటర్ల ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ అని పెడుతున్నారండి. ఇది చాలా ఇబ్బందికరమైన అంశం ఏంటండి. ఈ 190 కిలోమీటర్ల రింగ్, అందుకు కూడా మన వరకు 12 వరుసలు అన్నారు, ఇప్పుడు కేంద్రం 10 వరుసలకి ఇచ్చింది. అంటే 500 మీటర్ల రోడ్డు తీసుకుంటారు స్పేస్. 120 గ్రామాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా తీసుకుంటే ఎంత వ్యవసాయ భూమి పోతుంది. ప్లస్ ఈ లోపల వాళ్ళు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు. ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ మొదలుపెట్టారు, వాళ్ళు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, అక్కడ లేఅవుట్స్ డెవలప్ చేయలేరు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు నెమ్మదిగా వస్తాయి. ఇప్పుడు నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ ఎంతకాలం పట్టిందండి నేను 4 లైన్లు అవడానికి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అమరావతి టు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటున్నారు. మళ్ళీ అది ఎంతో పెద్దది అంటున్నారు. మళ్ళీ దానికి మళ్ళీ మార్కింగ్ మొదలుపెట్టారు. ఇలా భూములన్నీ తీసుకుంటా పోతేనండి ముందు ప్రజలు వ్యాపారాలు దెబ్బతినేస్తాయండి. వ్యాపారాలు దెబ్బతినేస్తాయనుకోండి, ప్రజలు జీవన ప్రమాణాలు పడిపోయినాయి అనుకోండి, ఇంక ఇప్పుడు నగరం ఎక్కడ వస్తుంది? ఇక్కడ అసలు ఇది డెల్టా మంచి ప్రాంతం, ఈ ప్రాంతంలో పంటలు పండాలి, వాణిజ్య పంటలు పండొచ్చు, ఏదైనా సరే అవన్నీ బయటికి వెళ్తాయి, ఎగుమతులు అయితే డబ్బు వస్తుంది మనకి. అలాగే మనకి ముందు మనకి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది కృష్ణా గుంటూరు జిల్లాలో. ప్లస్ దానికి తోడు ఇది పెద్ద పిడుగులాగా ఏకంగా 2వ విడత భూ సమీకరణ పెడితే 75,000 ఎకరాలు, 95,000 ఎకరాలు, 90,000 ఎకరాలకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ యాక్చువల్గా ఎన్ఆర్ రింగ్ రోడ్ లోపల 4 గ్రామాలు తీసుకుంటామన్నారండి. ఎందుకంటే ఫస్ట్ విడతలు ఆగిపోయినాయి 4. ఆ 4 తీసుకుంటున్నారు. ఆ 4 గ్రామాలు కూడా ఇద్దాం అనుకుంటున్నారు. అయితే ఆ 4 గ్రామాలలో ఇద్దాం అనుకున్నారు ఫస్ట్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వస్తున్నాయి కదా, అప్పుడు తీసుకోలేదు కదా అని పెద్దపరిమి, వడ్డమాను, హరిచంద్రపురం, వైకుంఠపురం. అయితే వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏకంగా ముందు 15 గ్రామాలు గ్రామ సభలు అనౌన్స్ చేసింది. ఎక్కడెక్కడ పెదకూరపాడు అంతవరకు వెళ్ళిపోతుంది. అంతే భయపడ్డారు, వీళ్ళు భయపడ్డారు దెబ్బకి. అప్పుడు వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ముందు వీళ్ళు గ్రామ సభలో సైలెంట్గానే ఉన్నారు, ప్రభుత్వం అడుగుతుంటే ఇద్దామని. అయితే భయపడ్డారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇంకో 10 గ్రామాలు ఏవో ఇటు తాడికొండ మండలం ఎన్ని పెట్టేస్తుంటే అసలు అంటే వీళ్ళు ఎంత తీసుకుంటారు భూమి, ఎంత కావాలి భూమి అంటే ప్రభుత్వం ఇంత భూమిని అంటే భూముల్ని ప్రభుత్వీకరణ అంటారు. ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి భూములు. ఎన్ని చాలా దారుణమైన ఇది మీరు ఊహించలేని ఒక ఏంటంటారు అణుబాంబు పేలితే జరిగే నష్టం ఎంత ఉందో చూసారా. అలాగే ఇంతంత భూములు, లక్షల ఎకరాలు ప్రజలు సాగు చేసుకుంటే గ్రామాల్లో భూములు జీవనాధారం అండి, జీవనాడి. భూములు లేకుండా, వ్యవసాయం లేకుండా గ్రామం లేదు. ఇప్పుడు 29 గ్రామాల భూములు ఇస్తారు, ఇంకా ఎన్ని గ్రామాల భూములు తీసుకుని ఎన్ని గ్రామాలను నాశనం చేస్తారు, మాయం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలను ఎంతమంది రైతుల నుంచి తీసుకుంటే ప్రభుత్వం ఇలా భూములన్నీ ప్రభుత్వీకరణ చేసేస్తుంటే అమరావతి భౌతవ్యం ఎట్టిపోతుంది, మీ అభిప్రాయం ఏంటి అసలు? బాబు ఇంకా అమరావతి అండి మీకు ఎడారి అయిపోతుందండి. నేను నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఇలా భూములే తీసుకుంటే కృష్ణా నది చచ్చిపోతుందండి.
చచ్చిపోయి ఏమవుతుంది, ఎప్పుడో గట్టిగా వర్షాలు వస్తే భరించారు, బుడమేరు పొంగినప్పుడు విజయవాడ మునిగిపోతుంది. అసలు ప్రజలు ఇదే టైం, నేను అదే అంటున్నాను, మీరు చంద్రబాబు నాయుడు ఎలా గాడిన పడతాడంటే, నువ్వు ఫస్ట్ బేసిక్గా మొన్న 19కి ముందు కొంత ఒక 30,000 40,000 మంది పనిచేశారు కదా. ఈరోజు చూడండి ఎందుకు అంటే ఈరోజు ప్రభుత్వం చేయలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు 10,000 నుంచి లేరు. చాలా విషయాలు ఇప్పుడు ఐకానిక్ టైర్లో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే గతం వెంటాడుతుంది. వాళ్ళందరినీ తప్పించారు కాంట్రాక్టర్ని, మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే నువ్వు హ్యూజ్ పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నావు, అంతేగాని ఒక ఆర్గానిక్గా ఒక వర్క్ అయ్యాక ఇంకో వర్క్ ఫేజ్డ్ మేనర్లో చేయట్లేదు. అంటే అమరావతి మొదటి దశ అనేది లేదండి, ఫస్ట్లో అంటున్నారు. ఇప్పుడు మొదటి దశలో ఏమి లేవు, ఓన్లీ నగరం. అదే సమస్య అంటున్నానండి. అసలు నువ్వు నీ దగ్గర ఎవరు నాకు అర్బన్ ప్లానింగ్ నిపుణులు ఉన్నారా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చెప్తున్నావు? నువ్వు క్వాంటమ్ వ్యాలీ అనౌన్స్ చేస్తావు. అసలు ఏంటి క్వాంటమ్ వ్యాలీ ఏంటండి అంటే మీరు ఎంత దురదృష్టం అంటే ఈరోజు రాష్ట్రం క్వాంటమ్ వ్యాలీ మీద క్యాబినెట్లో చర్చ ఉంది. క్వాంటమ్ వ్యాలీ గురించి ఆయన ఏమంటున్నాడు, 80-90 వేల మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నాడండి. 8 టవర్లు కడుతున్నారు, 30 అంతస్తులు 8 టవర్లు కడుతున్నారు, 50 ఎకరాలు అంటున్నాండి. నేను అనేది ఏంటంటే నువ్వు ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు వెస్ట్ బైపాస్ని మొదలు పెట్టలేకపోయాడు. నువ్వు వెస్ట్ బైపాస్ ఎందుకు మొదలు పెట్టలేకపోతున్నావు, ఎప్పుడు మొదలు పెడతావు, ఎందుకు లేట్ అవుతుందనేది నువ్వు సరైన కారణాలు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చెప్పాడా, ఎప్పుడైనా చెప్పాడా? ఇప్పుడు వరకు ప్రజలకి చెప్పలేదు. అది మళ్ళీ ఎప్పుడు మొదలవుద్దో కూడా తెలియదు. ఇప్పుడు సంక్రాంతికి అని ఒక వస్తుంది, కానీ ఇంకో 1 ఇయర్ పడుతుందండి. ఏంటి వర్క్ చాలా ప్రభుత్వం దాని మీద కూర్చుంటే 1 ఇయర్ పడుతుంది, 12 నెలలు ఖచ్చితంగా పడుతుంది వెస్ట్ బైపాస్ మొదలు పెట్టడానికి. సో నువ్వు ఇప్పుడు రాష్ట్రంలో మధ్యలో ఉన్న విజయవాడకి ఒక బైపాస్ లేకపోతే ఎలాగండి, ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు పడిపోతావు. నువ్వు అమరావతి గురించి దీన్ని లేట్ చేస్తున్నావు. అసలు అమరావతిని ప్రాంతాన్ని, మన రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రధాన నగరానికి ఈ బైపాస్ వెళ్ళే ప్రాంతంలో పెట్టడం కూడా పెద్ద తప్పండి. ముందు అసలు ఆ బైపాస్లో పూర్తి చేసి రాజధాని ప్రాంతాన్ని కొంచెం అటువైపు పెట్టుంటే బాగుండేది. వీళ్ళు ఏంటంటే ఈ కృష్ణా నది మోజు అంటే ఎవరో చెప్తూ ఉంటారు, లోకేష్ బాబుకి ఈ కృష్ణా నది ఈ టూరిజం ఎన్ని మోజుల మీద ఈ జరీ భూములు తీసుకుని ఇక్కడ పెట్టారంటున్నారు. అసలు అటువైపు పెట్టుంటే కొంచెం మెట్ట ప్రాంతాలు ఉన్నాయి కదండి, పెట్టి అటు నెమ్మదిగా ఇటు రావచ్చు. ఇప్పుడు అమరావతి సమస్య ఏంటంటే విజయవాడ దగ్గర అయిపోయిందండి. ఇన్ని అర్బన్ ప్లేసెస్లో మళ్ళీ కొత్త అర్బన్ ప్లేస్ని డెవలప్ చేయడం చాలా కష్టం. అయితే ఏంటంటే ఇంక మనం తీసుకున్నాం, రైతులు కాస్త త్యాగాలు చేసి ఇచ్చారు, ఇంక మనం వెనక్కి వెళ్ళాం. కాబట్టి నువ్వు మంచిగా చెడు 34,000 ఎకరాల్లో చేయాలి. ఆ 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు 54,000 ఎకరాలు చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్లో గొప్ప కోసము ఆ విద్యా సంస్థలను పెట్టేయమన్నారు. ఆ విద్యా సంస్థలు వచ్చేసినాయి, కానీ ఇక్కడ మీరు ఇరిగేషన్ సంబంధించి వరద నీటి నియంత్రణ వీటి మీద ముందు సరిగ్గా వర్క్ చేయలేదు. అవి ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ 4 గ్రామాలనే బ్రతక అక్కడ ఏదో ఒక లిఫ్ట్ పెట్టాలి అంటున్నారు వరద నిధి. మరి వాళ్ళేమో ల్యాండ్ పూలింగ్కి ఇవ్వమంటున్నారు, మళ్ళీ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. పాతదేమో 3,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఆగిపోయినాయి ఉన్నాయి. అవి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జగన్ కొన్ని ఎక్విజిషన్ వదిలేసాడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఒక 2,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు దీన్ని కనెక్ట్ చేయాలి. ఇవన్నీ సమస్యలు తీరేవి కాదు. ఎప్పుడు తీరుతాయంటే ఈ సమస్యలు ఈ ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని అండి ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రచారాలు, ఈ ప్రచారాలు మానేయాలండి. ఇవే చాలా చంద్రబాబుని ఓడించింది 19లో ప్రజలు. చంద్రబాబు చేసిన ఎక్కువ ప్రచారాలను ఓడిపోయాడు. జగన్కి అధికారం ఇచ్చిన జగన్ నెగ్గలేదండి. 2019లో చంద్రబాబు ఓడిపోయాడు. తను చేసే అసత్యాలు పెద్ద పెద్ద ప్రచారాలు అసలు అవి ఎక్కడ గ్రౌండ్లో కనపడవు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, క్వాంటమ్ వ్యాలీ నువ్వు పెట్టే మార్చిలో మొదలు పెడతావు, క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి అంటున్నావు. నువ్వు క్వాంటమ్ వ్యాలీకి ఎలా వెళ్తారు? ఆ కరకట్ట మీద వెళ్తారా? అంటే కారు వెళ్తుంటే ఇంకో కారు రావడానికి లేని కరకట్ట మీద వెళ్తారా? లేకపోతే బైపాస్ ఇంకా నువ్వు మొదలు పెట్టలేదు, మరి ఎలా వెళ్తారు? అంతమంది నువ్వే చెప్తున్నావు కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడండి, 70,000 మంది ఉద్యోగాలు వస్తాయంటున్నాడు. పోనీ మొదటి 10,000 అసలు వెళ్ళటానికి దారిలో ఉన్నాయా ఎక్కువ మంది వెళ్ళటానికి? అంత వెహికల్ ట్రాఫిక్ అవకాశం ఉందా? వాటిని ముందు అవి రిజాల్వ్ చేయండి. మీరు పెట్టారు కాబట్టి ముందు రహదారులను చేయండి, వరద నీటిని ఎంత చేయండి. అంతేగాని నీకు 80,000 వచ్చేస్తారు ఇక్కడ ఉద్యోగం మీకు, లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్కి 1,500 ఎకరాలు తీసుకుంటా ఉంటారు. నీకు ఎందుకు 1,500 ఎకరాలు? స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏమొస్తాయి ఇక్కడ? నువ్వెవరో నిర్ణయించడానికి ఇక్కడ ఏ ఇండస్ట్రీ రావడానికి నువ్వు చెప్పగలవా? ముందు మీరు ఆర్గానిక్గా డెవలప్ చేస్తే ప్రైవేట్ల నుంచి కొనుక్కుని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అన్నీ అవుతాయండి. వ్యక్తులు బయట నుంచి వస్తారు, ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడుకుంటారు, తీసుకుంటారు, పెట్టుకుంటారు, వాళ్ళు కష్టాలు పడతారు. ఏమండి మీకు అలా ఎన్నో ఉంటాయి. నీకెందుకు నువ్వే సెంట్రలైజ్డ్గా చైనాలో చేసినట్టు? నువ్వు ఏదైనా స్టేట్ సోషలిజం ఉందా మన రాష్ట్రాల్లో? మనది ఏమన్నా కమ్యూనిస్ట్ కంట్రీయా? నువ్వెవరు డెమోక్రటిక్? మనం ఎలక్షన్స్ నీకు 5 ఏళ్ళ తర్వాత నీకు మ్యాండేట్ వెళ్ళిపోతుంది. నువ్వు మానేసి ఇప్పుడు నిజంగా చెప్తున్నావు ఎంత ప్రమాదకరం అంటేనంటే తను సెంట్రలైజ్డ్ చేసేసి అన్ని పనుల్ని ఎంతేసి భూములు తీసుకుంటే ఆఖరికి ఏమీ చేయలేండి. ఈ మొదటి దశ కూడా అవ్వదు. అందుకని ఇంకా మనము ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రస్తుతము
రెండో విడత భూ సమీకరణ అనే దాని వైపు వెళ్ళకూడదు, అది చాలా అనర్థం. అసలు ఆ ప్రక్రియని ప్రజలు అందరూ వ్యతిరేకించాలి. ఎందుకంటే అమరావతి ప్రేమికులు, అమరావతి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే రెండో విడత భూ సమీకరణ వ్యతిరేకించాలి. అలాగే చంద్రబాబు నాయుడు ముందు నువ్వు గవర్నమెంట్ కాంప్లెక్స్ మొదటి దశను పూర్తి చేయమనండి, సరిపోద్ది. వరద నియంత్రణ చేయమనండి, అయిపోతుంది. తర్వాత నుంచి నెక్స్ట్ ఎన్నికల తర్వాత ఇది అయింది, దీని ఫలితాలను బట్టి, ఈ అనుభవాలను బట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ. ఇది రాజేందర్ రెడ్డి గారి అభిప్రాయం. ఖచ్చితంగా అమరావతి నగర నిర్మాణ విషయంలో చంద్రబాబు దారి తప్పినటువంటి ధోరణిని సరిచేసుకోవాలని ఆశిస్తున్నారు. రాజధానికి తొలుత రవాణా సదుపాయాలు ఉండాలంటున్నారు, అందుకు తగ్గట్టుగా రోడ్లు అభివృద్ధి చేయాలంటున్నారు. దాంతోపాటు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన పూర్తిగా విరమించుకోవాలని, రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనలు తొలగించాలని, ఫస్ట్ ఫేజ్లో సేకరించినటువంటి భూముల్లో నిర్మాణం అభివృద్ధి పనులు జరిగితే ఆర్గానిక్గా రాజధాని నగరం అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.